హాయ్ హలో నమస్తే. మనం ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సబ్స్క్రైబర్ దీన్ని క్వశ్చన్ రూపంలో అడిగారు, చూడండి. గుడ్ ఈవినింగ్ సార్, ఆమ్లోడిపైన్ యూజ్ చేయడం వలన పీడల్ ఎడిమా ఉంటుందా సార్? ఎస్, కంపల్సరీ ఉంటుంది. అసలు పీడల్ ఎడిమా అంటే ఏమనుకుంటున్నారా? పీడల్ ఎడిమా అంటే మనకి లెగ్ లోపల, అంటే లెగ్ దగ్గర, యాంకిల్ దగ్గర కానీ ఫుట్ దగ్గర కానీ సివియర్గా ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ నిండిపోయి స్వెల్లింగ్ అనేది వచ్చేస్తుంది. అది ఎంతలాగా ఉంటుందంటే స్వెల్లింగ్, మనం ఏదైనా ప్రెషర్ అప్లై చేస్తే దాని మీద గుంతలాగా పడిపోతుంది, అంతగా స్వెల్లింగ్ ఉంటుంది. ఆ స్వెల్లింగ్ని, ఆ ఎడిమానే మనం పీడల్ ఎడిమా అంటాము. ఓకే, అసలు ఇది ఆమ్లోడిపైన్ యూజ్ చేయడం వల్ల ఎందుకు వస్తుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఆమ్లోడిపైనే కాదు, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ గ్రూప్కి చెందిన మెడికేషన్ ఏది యూజ్ చేసినా పీడల్ ఎడిమా అనేది వస్తుంది. ఆమ్లోడిపైన్ అనేది ఒక యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్. ఇది ఏ గ్రూప్కి చెందిందంటే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ గ్రూప్కి చెందింది. ఇవి యూజ్ చేసినప్పుడు ఈ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఏం చేస్తాయంటే వాసోడైలటేషన్, అంటే బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేసి బీపీని, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి. ఈ విధంగా ఇవి యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్ లాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఇవి వాసోడైలటేషన్ని, బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేస్తాయో మోర్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ పెరిఫరీస్కి వెళ్ళిపోతుంది. పెరిఫరీస్ దగ్గర బ్లడ్ పూలై ఫ్లూయిడ్ అనేది బయటకు వచ్చేస్తుంది బ్లడ్ వెజల్స్ నుంచి. ఆ బయటకు వచ్చిన ఫ్లూయిడ్నే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంటాము. ఈ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అక్కడ ఉన్న సెల్స్ మధ్యలో ఉండిపోయి వాపులాగా వచ్చేస్తుంది. దాన్నే ఎడిమా అంటాము. అది కాళ్ళ దగ్గర ఉంటే పీడల్ ఎడిమా అవుతుంది. ఓకే, దీన్ని ఏ విధంగా కనుక్కుంటామంటే ఎప్పుడైతే మనం ప్రెషర్ ఇస్తామో ఆ ఎడిమా పైన, ఆ స్వెల్లింగ్ పైన, అప్పుడు గుంతలాగా పడుతుంది. మనం 2 to 10 seconds ఏదైనా ప్రెషర్ ఇచ్చామంటే ఆ స్వెల్లింగ్ మీద ఒక గుంతలాగా ఇంప్రెషన్ అనేది పడిపోతుంది. దాని ద్వారా మనం కనుక్కోవచ్చు అది పీడల్ ఎడిమా అని చెప్పి. ఓకే, ఇది ఈ విధంగా ఫామ్ అయితే మనం ఏం చెయ్యాలి? ఈ పీడల్ ఎడిమాని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే రాకుండా చేసుకోవాలి అంటే, మీరు ఒకవేళ హైపర్ టెన్షన్ పేషెంట్స్ అయితే, బీపీ పేషెంట్స్ అయితే, యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్స్ మీరు హై డోసెస్లో వాడుతుంటే, సపోజ్ ఇప్పుడు 2.5 mg వాడాను అనుకోండి, లైట్గా ఉంటుంది స్వెల్లింగ్. అదే 10 mg వాడితే హెవీగా ఉంటుంది స్వెల్లింగ్, ఆమ్లోడిపైన్ అనేది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, డోస్ అనేది పెరిగింది. డోస్ ఎప్పుడైతే పెరుగుతుందో పీడల్ ఎడిమా వచ్చే ఛాన్సెస్, రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు హై డోసెస్ కానీ వాడుతుంటే డోస్ని తగ్గించుకోవాలి. అండ్ ఎప్పుడైనా కానీ ఈ ఎడిమా వస్తుంది అంటే మన లెగ్స్ అనేటివి ఎలివేషన్లో ఉండాలి, హార్ట్ లెవెల్ కన్నా ఎలివేషన్గా ఉండాలి, మనం కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ. కాబట్టి హై డోసెస్ ఉంటే తగ్గించుకోవాలి, లెగ్ ఎలివేషన్లో పెట్టుకోవాలి. అండ్ కంప్రెషన్ సాక్స్ దొరుకుతాయి, అంటే అవి కంప్రెస్ చేస్తాయి, ఈ ఎడిమాని ప్రెస్ చేస్తాయి. అప్పుడు ఈ ఫ్లూయిడ్ అనేది, మనకి స్వెల్లింగ్ అనేది కొంచెం తగ్గుతుంది, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా పీడల్ ఎడిమాని మనం తగ్గించుకోవచ్చు. ఓకే, దీంతో పాటు ఏదైనా జాగింగ్ కానీ, విగరస్ వాకింగ్ కానీ, స్మాల్ ఎక్సర్సైజెస్ ఏదైనా చేసినా కూడా మజిల్స్ కంప్రెస్ అయిపోయి ఆ స్వెల్లింగ్, పీడల్ ఎడిమా అనేది తగ్గుతుంది. ఓకేనా? ఎస్, కంపల్సరీ ఆమ్లోడిపైన్ అనేది పీడల్ ఎడిమాని కాజ్ చేస్తుంది. ఇంకా ఇటువంటి డౌట్స్ ఎవరికన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కంప్లీట్ వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తాను.